సిద్దిపేట జిల్లాలో పోలీస్ కమిషనర్గా గత 3 నెలలు కర్తవ్యం నిర్వహించినప్పుడు జిల్లా వ్యాప్తంగా ప్రజలు తర్వాత వివిధ సంఘాలు మరియు మన పోలీస్ అధికారులు సిబ్బంది అందరూ కూడా నాకు చాలా సహకారం అందించారు. ఈ గత 3 నెలల్లో కొన్ని ప్రజా కేంద్రిత పోలీసింగ్ విషయాల్లో కొన్ని ముఖ్యమైన ఇనిషియేటివ్స్ని మనము తీసుకున్నాము. దాంట్లో భాగంగా పోలీస్ స్టేషన్లో ఫ్రీ రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్, ఏదైనా నేరం జరిగితే దాని మీద ఎఫ్ఐఆర్ బుక్ చేయడంలో ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు కలిగించకుండా, ఎటువంటి హెజిటేషన్ లేకుండా ప్రతి నేరం పైన ఎఫ్ఐఆర్ బుక్ చేయడము, దానిపైన దర్యాప్తు తొందరగా చేయడము, తర్వాత దర్యాప్తు సమాచారాన్ని బాధితులకు తెలియజేయడము, తర్వాత దొంగతనాలు ఇటువంటి నేరాలను తొందరగా ఛేదించడము, దొంగతనమైన ప్రాపర్టీని కనుక్కున్న తర్వాత పబ్లిక్కి దాన్ని తెలియజేయడము, ఇటువంటి వెరీ బేసిక్ పోలీసింగ్ అంశాల నుంచి రోడ్డు భద్రత వంటి పెద్ద విషయాలపైన కూడా మనము ఫోకస్ చేశాము. సిద్దిపేట జిల్లాలో ప్రతి సంవత్సరము 250 కంటే ఎక్కువ మంది రోడ్డు ప్రమాదాల్లో చనిపోతూ ఉన్నారు. దాన్ని తగ్గించాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో ఈ మైనర్ డ్రైవింగు, తర్వాత డ్రంక్ డ్రైవింగు, ఇటువంటి చాలా అపాయకరమైన విషయాలపైన ప్రత్యేక నిఘా పెట్టి వాటిని కూడా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశాము. దాని ఫలితంగా చాలా వరకు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు తగ్గినాయి. అదేవిధంగా మన గ్రామ పంచాయత్ ఎన్నికల్లో కూడా ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎన్నికలు జరగాలి. ఎవరు ఇంకొకరి ఒత్తిడికి తలొగ్గి ఎవరో బాధపడి ఏదో భయపడి ఎన్నికల్లో పాల్గొనకుండా ఓట్లు వేయడానికి భయపడే వాతావరణం ఉండకూడదని ప్రతి గ్రామాల్లో కూడా ఒక స్వచ్ఛందమైన ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించడానికి పోలీస్ శాఖ ప్రయత్నించింది. దాంట్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఈ అక్రమంగా మందులు విక్రయించే బెల్ట్ షాపులు, తర్వాత ఈ డాబాలు, తర్వాత రోడ్ సైడ్ ఉన్న హోటల్ షాపులలో, టిఫిన్ సెంటర్లలో ఈ మందులు అమ్మడము, ఇటువంటివన్నీ బంద్ చేపించడం జరిగింది. దీని ద్వారా రాత్రిపూట మధ్యరాత్రిలో కూడా విచ్చలవిడిగా మందులు విక్రయించి మందు తాగి అక్కడక్కడ గొడవలు జరిగేవి, వాటిని కూడా కంట్రోల్ చేయగలిగినాము. ఇట్లా ప్రతి గ్రామాల్లో కూడా ప్రత్యేక నిఘా పెట్టి ఈ అక్రమ ఈ పనులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కంట్రోల్ చేసి ప్రతి గ్రామాల్లో ప్రశాంతమైన వాతావరణము ఏర్పాటు చేయడానికి పోలీస్ శాఖ కృషి చేసింది. ఈ గత 3 నెలల్లో ఏదైతే ఈ అనుభవం ఉందో దీన్ని నేను చాలా కాలము గుర్తుపెట్టుకుంటాను. ఈ 3 నెలల్లో చేసిన పనికి సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రజలు, యువత, ముఖ్యంగా మహిళలు, వివిధ సంఘాలు, ప్రజా సంఘాలు అందరూ కూడా పోలీస్ శాఖకు అండదండగా ఉండి పోలీస్ శాఖ తీసుకుంటున్న నిర్ణయాలను చట్ట ప్రకారంగా చేస్తున్న పనులన్నీ వారు ప్రశంసించారు. అదేవిధంగా మనకు సహకారం కూడా అందించారు. ప్రజా ఆమోదం లేని ఏ పోలీసు పనిని కూడా మనము అమలు చేయలేము. ప్రజా ఆమోదమే ఈ ప్రజాప్రభుత్వ వ్యవస్థలో చాలా కీలకము. కాబట్టి ఈ గత 3 నెలల్లో సిద్దిపేట జిల్లాలో ప్రజా హిత దృష్టిలో మనం ఏదైతే కొన్ని పనులు చేశామో అవన్నీ మన పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ కూడా కొనసాగించి సిద్దిపేట జిల్లాలో ప్రజలు చాలా ప్రశాంతంగా ఒక శాంతియుతమైన వాతావరణంలో వాళ్ళు రోజువారీ వాళ్ళ జీవితాన్ని గడుపుకోవడానికి సహకారంగా పోలీస్ శాఖ కూడా ఉండాలని నేను మన అధికారులందరికీ కూడా సలహా ఇస్తున్నాను. రాబోయే కాలంలో కూడా ప్రజలు పోలీసు తీసుకునే చట్టపరమైన నిర్ణయాలను సహకరించాలని నేను కోరుకుంటాను. ఈ సిద్దిపేటలో ఈ గత 3 నెలల ఈ పీరియడ్లో ఇక్కడ చేసిన పోలీసింగు మరియు ప్రజల ఒక సహకారాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. అవి చిరస్థాయిగా నా మైండ్లో ఉండిపోతాయి. థ్యాంక్ యూ. చరిత్ర సృష్టించినోడు
ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.